అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవాసాంధ్రులకు శుభవార్త చెప్పింది. విదేశాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులైన ఎన్ఆర్ఐలు తమ స్వరాష్ట్రానికి వచ్చినప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు టీటీడీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనతో ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ గతంలో చేసిన వినతిని ఆమోదించడంతో ఈ నిర్ణయం అమల్లోకి వస్తోంది. దీంతో ఇకపై ఎన్ఆర్ఐలకు స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనం సులభంగా, సునాయాసంగా అందుబాటులోకి వస్తుంది. గతంలో రోజుకు కేవలం 10 మంది ఎన్ఆర్ఐలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం అవకాశం అందుబాటులో ఉండగా ఇప్పుడు ఈ కోటాను టీటీడీ 100కి పెంచింది. ఈ నిర్ణయం ద్వారా ప్రవాసాంధ్రులు తమ ఆధ్యాత్మిక యాత్రను మరింత సౌకర్యవంతంగా, త్వరితగతిన పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా ఎన్ఆర్ఐలు సాధారణ క్యూల్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక క్యూ ద్వారా స్వామివారి దర్శనాన్ని కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో పొందొచ్చు. ప్రవాసాంధ్రులు ఈ వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యాన్ని పొందేందుకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీఎస్ అధికారిక వెబ్సైట్ www.apnrtcs.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇందులో ఎన్ఆర్ఐలు తమ వివరాలను నమోదు చేయాలి. ఈ వివరాలను టీటీడీ అధికారులు పరిశీలించిన తర్వాత ధృవీకరణ పత్రాలైన పాస్పోర్ట్, వీసా వివరాల ఆధారంగా టికెట్లు మంజూరు చేయబడతాయి. దరఖాస్తు ప్రక్రియలో ఎన్ఆర్ఐలు తమ ఇటీవలి భారత ప్రవేశ తేదీ అంటే 30 రోజుల్లోగా ఉన్న పాస్పోర్ట్, ఓసీఐ కార్డ్ లేదా ఇతర నివాస అనుమతి పత్రాలను సమర్పించాలి. ఈ ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్ఆర్ఐలకు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ కోసం ఒక లేఖ జారీ చేయబడుతుంది. ఈ లేఖను తిరుమలలోని జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఒక రోజు ముందుగా సమర్పించాలి. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎన్ఆర్ఐలు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద సుబుధం ఎంట్రీ పాయింట్ ద్వారా ప్రవేశించాలి. ఈ దర్శనం సాధారణంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి టికెట్ ధర 300 రూపాయలుగా నిర్ణయించబడుతుంది. ఇందులో ఒక లడ్డూ ప్రసాదం కూడా ఉచితంగా అందించబడుతుంది. ఒక ఎన్ఆర్ఐ దరఖాస్తుతో గరిష్టంగా 6 సీనియర్ సిటిజన్లు, 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలు లేదా ఇతర ఎన్ఆర్ఐలు కలిసి దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనం సమయంలో ఎన్ఆర్ఐలకు ప్రత్యేక క్యూ సౌకర్యం, సౌకర్యవంతమైన ఏర్పాట్లు, తక్కువ వేచి ఉండే సమయం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇది వారి ఆధ్యాత్మిక యాత్రను మరింత ఆనందదాయకంగా చేస్తుంది. ఈ కొత్త నిర్ణయం ఎన్ఆర్ఐలకు తమ సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపును మరింత బలోపేతం చేసే అవకాశాన్ని అందిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్న ప్రవాసాంధ్రులకు ఈ సరికొత్త సౌకర్యం ఒక వరంగా నిలుస్తోంది.